ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. గతంలో చాలామంది చెప్తూ ఉంటారు, సినిమాలు మనుషులపైన వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి అని చెప్తూ ఉన్నారు. అది చెడుగానా మంచిగా అనేది పక్కన పెడితే ఏదో విధంగా సినిమాలు అయితే జనాలపైన వారి యొక్క ఆలోచనలపైన ప్రభావితం చూపిస్తూనే ఉన్నాయి. ఇది ఎవడు కాదన్నా అవునన్నా అక్షర సత్యం. ఎందుకంటే రీసెంట్గా ద గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ చూసిన తర్వాత అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మాయిలు ఎందుకు అంత అమాయకంగా ఉన్నారు, నిజంగానే అమ్మాయిలు అంత అమాయకంగా ఉంటారా అనే ప్రశ్న నేను కాదు చాలామంది మహిళలే అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే సినిమాలు కనుక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీస్ చేస్తే వాడు మంచోడే కానీ వాడికి కొన్ని దురలవాట్లు దురవ్యసనాలు ఉన్నాయంటూ వాడిని ఒక ఐటమ్గానే చిత్రీకరిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. కానీ అదే అమ్మాయి దృష్టికి వస్తే మాత్రం అమ్మాయి ప్రపంచంలో ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ గాలు పైన అరాచకాల మీద అరాచకాలు జరిగినాయి. అందుట్లో తండ్రి మగవాడు ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తాడు, టీచర్లు మగవాళ్ళు కంట్రోల్ చేస్తారు, చేసుకున్న భర్త మగవాడు కంట్రోల్ చేస్తాడు, లేదంటే ఆ అమ్మాయిని ప్రేమించేవాడు ఎవడో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈవిడ మాత్రం వాళ్ళు చెప్పి నిన్ను మిమ్మి 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 అన్నట్టుగా నటిస్తూ నటించి ఆవిడ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ కింద బ్రతికి విసికి వేసారిపోయి చివరికి ఆ మగజాతి యొక్క దురహంకారానికి వాళ్ళు పెట్టినటువంటి కట్టుబాట్లకు వీటన్నిటిని త్యజించి ప్రపంచంలో ఎవరు పొందలేనంత శక్తి పొంది ఆవిడ ఒక భద్రకాళి, మహాకాళి, ఇంకో కాళి, ఆ కాళి, ఈ కాళి అయి ఒంటరిగా నిలబడి ప్రపంచాన్ని జయిస్తుందని చూపిస్తూ ఉంటారు. అరే అదే మగాడైతే వాడు తాగుతాడని కొడతారు, లేదంటే సిగరెట్ తాగుతాడు, లేదంటే ఇంకో అమ్మాయి పిచ్చింది అందువల్లే కానీ అమ్మాయిలు మాత్రం అట్లా ఉండడు సినిమాలో. ఏ సినిమాలు కూడా అదేంటంటే ఎందుకో మరి మగాళ్ళ సినిమాలు తీసినా మగజాతి పైన ఎందుకు వివక్ష చూపిస్తారో నాకు అర్థం కాదు. ఆడవాళ్ళ సినిమాలు తీసినా కూడా మగవాళ్ళపైనే వివక్ష ఎందుకు చూపిస్తారో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరిని నేను పేరును అడుగుతున్నా, అమ్మాయిలు అంత అమాయకంగా ఉన్నారా? ఒక్కసారి ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఒక్కొక్క అమ్మాయి శృతిమించి డ్రెస్సులు, శృతిమించి డైలాగులు, భర్తలకి బాయ్ బాయ్ చెప్పి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళతో డింక్. ఆ తర్వాత ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తల్ని బ్లూ ట్యాంకుల్లో బంధించేసి అందుట్లో సిమెంట్ వేసి చంపేసి ముక్కలు చేసి బ్లూ వాటర్ ట్యాంకుల్లో పెట్టేసిన సందర్భాలు ఎన్నున్నాయి. ఒకటి కోసం 3 పిల్లల్ని చంపినటువంటి మహిళలు ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రాలో వరుసపెట్టి ఎంతోమంది భర్త కాదని ప్రియుడి కోసం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నారు. వీళ్ళందరూ అసలు విలన్సే కాదు, వీళ్ళు పెద్ద ప్రతివతా శిరోమణులు, పెద్ద సాత్వీమణులు. వీళ్ళు చేసే ఏమి లేవు, మగవాడే ఆడవాళ్ళపైన నిజంగా దురహంకారం దాడులు చేస్తున్నారంటూ సినిమాలు వస్తున్నాయి. సిగ్గుండాలి కొద్దిగానే సినిమాలు తీసే వాళ్ళకి ఈ విధమైనటువంటి స్టోరీలు చేసి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అరే మగవాడు పొరపాటున ఒక మాట తిడితే 498 కేసు పెట్టి బొక్కలో నొక్కి మక్కిలేర నొక్కుతూ ఉన్నారు. కుటుంబంతో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చివరికి వీడు కష్టపడి సంపాదించిన ఆస్తి అది 1 కోటి అయినా 50 లక్షలైనా అందుట్లో అందినంత కాడికి దోచుకొని వెళ్ళి ఆడోళ్ళు విస్తృతంగా ఎంజాయ్లు చేసుకుంటూ ఉన్నారు. అరే కష్టపడింది నువ్వన్న విషయం కూడా కోర్టులు వీటిలు కూడా గమనించకుండా అమ్మాయిలకి జీవితం మీద, అబ్బాయిలు సంపాదించిన ఆస్తి మీద ఫుల్ హక్కు ఇచ్చేస్తూ ఉన్నారు. ఏంటంటే సింపతి గేమ్. అదే సింపతి గేమ్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనుకొని పాపం రాజా రవీంద్ర ఆయన సినిమా తీసినట్టున్నాడు. కానీ ఇందుట్లో విషయం ఏంటంటే అన్నిటికన్నా దారుణం, ఒక అమ్మాయి సినిమా థియేటర్కి వచ్చేసి రష్మిక మందన లాగా ఆ సినిమాలో ఎలా అయితే డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడ అందరి ముందు ఈ సినిమా ట్రైలర్ చూసి నేను ఇలా రష్మిక మందన లాగా డ్రెస్ వేసుకొని వచ్చాను సార్, ఈ సినిమా చూసినప్పుడు నాకైతే ఏమనిపించిందంటే ఈ చున్నీ పీకి పడేయాలనిపించింది అని చెప్పింది. చున్నీ పీకి పడేస్తావా? రేపొద్దున ఇంకో సినిమాలో ఒకడు బికినీ వేసుకొని, ఇదే ఆడవాళ్ళ తత్వం, ఇంత కాన్ఫిడెంట్గా ఆడవాళ్ళు ఉండాలంటే బికినీ వేసుకొని రోడ్ల మీద తిరిగేస్తారా? ఇంకోసారి తర్వాత ఆడవాళ్ళకి బట్టల్లో ఫ్రీడమ్ లేదా? నగ్నత్వమే ప్రపంచానికి ఆదర్శం. మనిషి పుట్టినప్పుడు ఎవడన్నా బట్టలు వేసుకొని వచ్చాడా, లేదంటే చచ్చినప్పుడు బట్టలతో చచ్చిపోతాడా? ఎందుకు ఈ మధ్యలో ఈ బట్టలు ఇప్పేసుకొని తిరుగుతామా?
ఎలా ఉంటుందంటే మితిమీరిన అతి తలకెక్కితే ఇలాగే గతి తప్పిన ఆలోచనలు వస్తాయని చెప్తూ ఉన్నారు. ఈవిడ చున్నీ అందరి ముందు ఎగరేసి, సార్ మీ సినిమా చూసిన తర్వాత నా చున్నీ అనేది కేవలం ఒక క్లాత్ అంతే. పరువు ప్రతిష్టలు అనేవి మీ దేహానికి ఉంటాయి, క్లాతులకు ఉండవు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసా, ఆ సినిమాలో అమ్మాయి చున్నీ వేసుకొని తిరిగి చివరికి ఇది లేకపోతే ఏమైంది, నేను ఇప్పుడు గట్టిగా పోరాడుతున్నాక ఇది అడ్డం వస్తుందని తీసేస్తుంది. మీరు ఆ సినిమా చూసి అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారా? అంటే రష్మిక మందన చున్నీ తీసేసిందని నువ్వు చున్నీ తీసేసావు. రష్మిక మందన మొన్న సినిమాలో క్లీవేజ్ కనిపించే విధంగా ఫైటింగ్ సీక్వెన్సెస్ చేయి మరెళ్ళి అంటే ఎస్ నేను చేస్తా అంటావు. ఎందుకంటే అక్కడికి వచ్చి నువ్వు ఏదో చున్నీ ఫస్ట్ టైం తీసేసినట్టుగా తీసి గాలిలో అయితే ఇసిరేసావు. కానీ అమ్మ, అంతకుముందు నువ్వు జిమ్లో ఒక సాంగ్ చేస్తూ చున్నీ లేకుండా టీషర్ట్ పైన వేసినటువంటి అద్భుతమైన డ్యాన్సులు ఇప్పుడు ఇంటర్నెట్ వేదికపై హల్చల్ అవుతూ ఉన్నాయి. దీనికి ముందు ఆవిడ సినిమా థియేటర్లో చెప్పిన మాటలు వినండి. ఆ తర్వాత చున్నీ తీసేసిన తర్వాత ఆవిడ పైన ట్రోల్ అయినటువంటి వీడియోని కూడా చూడండి. Like me and my friends came in this outfit for the movie, seeing in the trailer like itla Rashmika get up low. Style like Puma. Yeah. Oh, how but, lovely. After seeing the climax, I want to remove this. I like and that. I want to face live. You're such a great inspiration. Thank you. I want to do this, say this in the real, but I didn't expect you here. How sweet. How sweet. Big hug. This is from Rashmika. Thank you. Thank you so much. Big hug. Thank you. That was so inspiring. Yeah, you did great job, but we all hate you at some point. చూశారు కదా, మనుషులకి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చాడు. అంతేగాని ఎదుటివాడు ఏది చెప్తే అది గంగిరెద్దులాగా ఎర్రి గొర్రెలాగా నమ్మేసి ముందుకు వెళ్ళడం కాదు. చున్నీలో పరువు ఉందని ఎవడు చెప్పాడు? లేదు. మనుషులకి పరువు ఉంటుంది. చున్నీ వేసుకున్నా వేసుకోకపోయినా కాన్ఫిడెన్స్ అనేది గుండెల్లో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ లేని చెత్త మొహాలే ఇలా అది తీసేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది తీసేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి బట్టలే తక్కువ వేసుకుంటే తప్ప. అసలు నాకు అర్థం కాని విషయం అండి, ఈ సమాజంలో నిజంగా గత కొన్ని సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకని వీళ్ళకని మడిగట్టుకొని పద్ధతిగా ఇంట్లో ఉంటూ హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని జీవించేవారు. ఆ తర్వాత కొద్దిగా చదువుకొని ప్రజల్లోకి వచ్చారు. ఆ తర్వాత కొద్దిగా చదువుకొని మంచి కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి మహిళలు ఎదిగారు. అది ఆనందకరమైన విషయమే. కానీ ఈ క్రమంలో ఇండిపెండెన్సీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఫ్రీడమ్ అనే పేర్లతోటి బట్టలు కొద్దిగా తగ్గుకుంటూ పైకి వెళ్తున్నాయే. ఎందుకు వెళ్తున్నాయి? కంఫర్టా? నీకు కంఫర్ట్గా ఉంటావని బట్టలు వేసుకొని తిరగడం, క్లీవేజీలు చూయించుకోవటం, నడుములు చూయించుకోవటం, తొడలు చూయించుకోవటం, ఇవి కంఫర్ట్ అయినప్పుడు మరి మగవాడికి కూడా కంఫర్ట్ కావాలి కదా. వాడు కూడా అలాగే వేసుకుని తిరిగితే ఓకేనా? వాడు సమాజంలో ఎలా ఉందంటే విప్పుకు తిరగాల్సిన మగవాడేమో ఫుల్గా కప్పుకు తిరుగుతున్నాడు. అమ్మ ఇది పద్ధతి అమ్మా, నువ్వు ఇలా కాపాడుకోవాలమ్మా, నీకున్న శరీరం యొక్క ప్రాముఖ్యత వేరమ్మా, దాన్ని ఇలా కాపాడుకోవాలమ్మా అని చెప్పిన మీరేమో ఇప్పుకు తిరుగుతూ ఉన్నారు. అదేదో గొప్పగా మళ్ళీ అందరి ముందు చున్నీలు తీసి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. కొద్దిగన్నా ఎదగండి, సిగ్గు శరాలు ఉండాలా. మీరు బట్టలు తీసేసినందుకు కాదు, సినిమాలు చూసి బట్టలు తీసేసినందుకు. స్వతహాగా నీకేమన్నా పుడితే ఆలోచన దాని ప్రకారం నడుచుకో. సినిమాలు ప్రభావితం చేస్తాయి, సినిమాలు ప్రభావితం చేయవు. ఆశలు ఎర్రి తరలేసి పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ. ఈ పబ్లిసిటీ స్టంట్స్ ఎవరికి తెలియవు అనుకోకండి, అందరికీ తెలుసు. దయచేసి ఈ అమ్మాయి ఇలా చేసిందని ఇంకెవరు కూడా అలా చేయకండి. ఇప్పటికే సగం మంది చున్నీలు లేకుండా తిరుగుతున్నారు. బాయ్స్ అది పట్టించుకోవడమే మానేశారు. మళ్ళీ ఇది కొత్తగా చున్నీ యొక్క ప్రయారిటీ చేయకండి. అర్థమైందా? టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, మినీలు అన్నీ ఎప్పుడో వచ్చేసినాయి. మేము అన్నీ చూసినాం. హైదరాబాద్ రోడ్ల పైన సగం ప్రదర్శనలకే ప్రశాంతంగా రోడ్డు మీద నుంచుంటే కనుల విందుగా వెళ్ళిపోతూ ఉన్నాం. అటువంటి జీవితాలు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా విలేజర్స్ కూడా ఇలా చున్నీ తీసేయండి, అదే కాన్ఫిడెన్స్ చెప్తే చెప్పు తెగిపోయిద్దని చెప్పండి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.